అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ నెల పెన్షన్ పంపిణీపై అయితే గనక మరొక కొత్త అప్డేట్ వచ్చింది. అంటే మనందరికీ తెలుసు, ప్రతి నెల 1వ తారీఖునే ఉదయాన్నే పెన్షన్ పంపిణీ చేసే విధానం అయితే గనక మార్చేశారు ఎన్నికల కోడ్ వల్ల అయితే గనక. సో ఇప్పుడు ఈ నెల అయితే మరింత ఇబ్బందిగా అయితే తయారైంది పెన్షన్ పంపిణీ అనేది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ మే 1వ తారీఖున అయితే కనుక మేడే కారణంగా ఈరోజు అయితే పెన్షన్ పంపిణీ అయితే రద్దు ఉంది. ఇంకా రేపు ఉదయం నుంచి పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, శారీరక ఇబ్బందులు ఉన్న వారికి మాత్రమే ఇంటికైతే తీసుకొచ్చిస్తామని చెప్తున్నారు. ఇక మిగిలిన వారందరూ కూడా బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాల్సిందే. బ్యాంకులకు వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి. అలాగే విత్డ్రా ఫామ్ రాసుకోవాలి. అసలు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో చెక్ చేసుకోవాలి. అంటే చాలా వరకు కూడా వృద్ధులు ఎవరు కూడా బ్యాంక్ అకౌంట్లు అయితే వాడడం జరగదు. ఇప్పుడు వారికి ఏ బ్యాంక్ అకౌంట్లు పడతాయో కూడా తెలీదు. సో మీకు అలా తెలుసుకోవాలంటే మళ్ళీ సచివాలయానికి వెళ్ళి ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉందో అదొకసారి చూసుకొని ఆ తర్వాత బ్యాంకులకు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మళ్ళీ వెయిట్ చేసి విత్డ్రా ఫామ్ రాసుకోవాలి. ఎందుకంటే చాలామందికి ఏటీఎంలు అయితే ఉండవు. ఏటీఎంలు ఉండక మరొక సమస్య అయితే ఎదురవుతుంది. బ్యాంకులకు వెళ్ళి అక్కడ వెయిట్ చేసి ఆ విత్డ్రా ఫామ్స్ రాసుకొని ఆ తర్వాత డబ్బులు తీసుకోవాలి. ఇక్కడ మరొక సమస్య కూడా చెప్తూ ఉన్నారు. చాలామంది వృద్ధులకి ఏంటంటే ఏటీఎం కార్డులు ఉండవు, ఎలా వాడాలో కూడా తెలియదు. సో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా బ్యాంకుల్లో అయితే వెయిట్ చేసి పెన్షన్ తీసుకునే పరిస్థితి అయితే ఎదురవుతుంది. ఇక అదే సమయంలో మరొక ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే చాలామంది బ్యాంక్ అకౌంట్లు ఈ మధ్య కాలంలో వాడి ఉండరు. ఎందుకంటే వృద్ధులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అయితే వేయరు కాబట్టి మినిమం బ్యాలెన్స్ అనేది ఇంచుమించుగా 28 లక్షల పైగా ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ అయితే లేదని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అటువంటి వారందరికీ కూడా పెనాల్టీలు అయితే పడుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ప్రతి సంవత్సరం బ్యాంకులు అయితే కనుక పెనాల్టీలు అయితే విధిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయో అవి ఆటోమేటిక్గా పెనాల్టీ రూపంలో కూడా కట్ అయిపోయే అవకాశం ఉంది. అయితే దీనిపై బ్యాంక్ అధికారులు ఏమంటున్నారంటే మాకు పైనుంచి ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు రాని కారణంగా, అంటే బ్యాంక్ అకౌంట్లో కనుక పెన్షన్ డబ్బులు పడినా కట్ చేయొద్దు, ఒకవేళ పెనాల్టీలు ఏమన్నా ఉంటే కట్ చేయొద్దు అంటూ ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు ఉన్నత స్థాయి నుంచి మాకు రాలేదు కాబట్టి అవి ఆటోమేటిక్గా కట్ అయిపోయే అవకాశం ఉందని బ్యాంక్ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ సమస్య అయితే కనుక ఒకటి ఎదురైంది. ఎవరికైతే ఆధార్ కార్డు బ్యాంకుకి లింక్ అయ్యి లేదో వారికి మాత్రమే ఇంటి దగ్గరికి అయితే ఇస్తామని చెప్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, శారీరక ఇబ్బందులు ఉన్న వారితో పాటు బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ లేని వారికి కూడా ఇంటికి అయితే తెచ్చిస్తామన్నారు. అయితే ఇక్కడ మరో వాదన వినిపెడుతోంది. ఇంటికి వెళ్ళిన వారు నగదు ఇవ్వలేరా అనేసి. ఇంటింటికి పెన్షన్ల పంపిణీని జటిలం చేయడమే ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలోని కాకమాన మండలంలో కేవలం 3 గంటల వ్యవధిలోనే పింఛనర్ల ఇళ్లను యంత్రాంగం చుట్టూ వచ్చిందంటున్నారు. ఎట్లా అంటే కాకుమాన మండలంలో పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తున్న సచివాలయ సిబ్బంది. మొత్తం కాకుమాన్లో పింఛన్దారులు 6,992 మంది, అంటే ఇంచుమించుగా 7,000 దగ్గరగా ఉన్నారు. సచివాలయాలు 13 ఉన్నాయి, సిబ్బంది 94 మంది ఉన్నారు. కాకమాన్లో పింఛన్దారులు ఇళ్లకు వెళ్ళి ఈ డబ్బులన్నీ కూడా బ్యాంకులో జమ చేస్తామని సచివాలయ ఉద్యోగులు చెప్పారు. దీనికి పట్టిన సమయం 3 గంటలే. ఇలా వెళ్ళిన వారు అదే చేత్తో అక్కడ పింఛన్ నగదు అందించవచ్చు కదా అని అయితే ఇప్పుడు అంటున్నారు. 3 గంటల వ్యవధిలోనే రేపు మీ అందరికీ బ్యాంకులో పెన్షన్ వేస్తాము అని చెప్పిన ఆ సమయం ఉంటే అదే 3 గంటల్లో మళ్ళీ వాళ్ళందరూ బ్యాంకులకు వెళ్లకుండా డైరెక్ట్గా పెన్షన్ ఈ యొక్క సచివాలయ సిబ్బంది అక్కడ అందించవచ్చు కదా అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా చేయవచ్చు. అభాగ్యులు, పండుటాకులకు ఇబ్బంది కలగకుండా తక్కువ వ్యవధిలో ఇంటి వద్దే అందించవచ్చు. ఈ చిన్న విషయం 40 ఏళ్లు సర్వీస్ ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి కానీ, 5 ఏళ్లు పాలించిన సీఎం జగన్కి కానీ తెలియకపోవడం ఇబ్బందికరమని అయితే చెప్తున్నారు. కాకుమాన మండలంలో ఒక ఉద్యోగికి సగటున 74 మంది పింఛన్దారులు వచ్చారు. నగదు జమ గురించి భరోసా వచ్చిన వారికి డబ్బులు అందజేయడానికి మరో 1-2 గంటల సమయం పట్టవచ్చు, లేదా 2 రోజుల్లోనైనా పూర్తి చేస్తారు. పింఛన్దారుల వేలిముద్ర తీసుకుని పెన్షన్ ఇవ్వడమే అదనపు భారం అవుతుంది. ఈ విషయాన్ని నెల రోజులుగా విపక్షాలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి. అయినా వైసీపీ ప్రభుత్వం చెవికెక్కించుకోకుండా మండుటెండల్లో వృద్ధులను బయటకు రప్పించే క్రీడను కొనసాగిస్తోందని అయితే చెప్తున్నారు. అయితే ఇంటింటికి పంపిణీ సాధ్యమని కలెక్టర్లు అయితే చెప్పారంటున్నారు. గత నెల 1వ తారీఖున పింఛన్ ముందు సీఎస్ జవహర్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో మెజారిటీ కలెక్టర్లు సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పెన్షన్లు ఇవ్వొచ్చని ముక్తకంఠంతో చెప్పారు. ఈ సూచనను పెడచెవిన పెట్టి ప్రస్తుత ప్రభుత్వానికి వంతపాడేలాగా పింఛన్దారులను గ్రామ వార్డు సచివాలయాలకు రప్పించారు. ఇప్పుడు దీనికి మించి బ్యాంకుల వద్దకు రప్పించేలాగా దారుణమైన ఆదేశాలు ఇచ్చారు. గుంటూరు జిల్లా అధికారుల ప్రయత్నంతో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ ఎంత సులువో తేటతెల్లమైంది. బ్యాంకుల్లో నగదు జమ కారణంగా ఎటువంటి ఆందోళనకు గురి కావద్దంటూ ఇళ్లకు వెళ్లి చెప్పాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సిబ్బంది సమాచారం ఇచ్చారని కాకుమాని ఎంపీడీఓ రామకృష్ణ అయితే తెలిపారు.
అలాగే ఇక్కడ ఇంకో ఇబ్బంది ఏంటంటే బ్యాంకు 1వ తారీఖు సెలవొచ్చింది. 2వ తారీఖు నుంచి రెగ్యులర్‌గా బ్యాంక్ ట్రాన్సాక్షన్‌లు అయితే ఉంటాయి. బ్యాంకులో రెగ్యులర్‌గా అంటే ప్రతిరోజు చేసే పనులుంటాయి. అది కాక ఇప్పుడు పింఛన్దారుల నగదంతా కూడా విత్‌డ్రాయల్ రాసుకున్న వాళ్ళకి అయన్నీ సంతకాలవి సరిచూసుకొని ఎవరి అకౌంట్‌లో ఎంతుంది, ఒకవేళ పెనాల్టీ కట్ అయితే వాళ్ళకి వివరించాల్సి ఉంటుంది. మళ్ళీ వాళ్ళ డబ్బులన్నీ కూడా వాళ్ళు క్యాష్ కౌంటర్ దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ కూడా మరొక పెద్ద లైన్‌లు అయితే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. చాలా బ్యాంకుల్లో సరిపడనంత స్టాఫ్ కూడా ఉండరు. వాళ్ళ మీద పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి రెగ్యులర్‌గా ఉండే ఒత్తిడితో పాటు ఇప్పుడు ఇదొక సమస్యగా కూడా తయారయ్యే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. సో 1వ తారీఖునైతే మే డే కాబట్టి ఈ పెన్షన్ అయితే గనుక అకౌంట్‌లో పడుతూ రేపు ఉదయం నుంచి అకౌంట్‌లో పడుతుంది. రేపు ఉదయం 9, 10 గంటలు దాటిన తర్వాత బ్యాంక్ అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం ఉంది. సో మీకు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉందో చూసుకొని ఆ బ్యాంకుకి వెళ్ళి విత్‌డ్రా ఫార్మ్ రాసుకొని ఆ తర్వాత మీ పెన్షన్ డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది.